కాల్చకండి. ఏమైందమ్మా? యాంకరింగ్ మానేసి టీవీ సీరియల్స్ ఏమైనా ట్రై చేస్తున్నావా? అయ్యో కాదు, త్వరలో నాకు పెళ్లి కాబోతుంది. మరి హ్యాపీగా ఉండాల్సింది పోయి ఏడుపులు పెడబొబ్బలు దేనికి? అంటే ఫ్యూచర్ లో నా అత్తగారు నాకు టార్చర్ పెడతారు కదా, దానికి ఇప్పటి నుంచి రెడీ అవుతున్నా. అబ్బో, ఎవడు చెప్పాడు నీకు అత్తగారు టార్చర్ పెడతారని? చాలా టీవీ సీరియల్ చూసా, అత్త కోడ్లు జుట్టు పట్టుకొని లాగడం, గుచ్చడం, కాల్చడం, కొట్టడం, అబ్బబ్బబ్బా అవన్నీ చూస్తే అత్త అంటే భయం నాకు. అత్త కోడళ్ళ మధ్యలో గొడవలు భయపెట్టేవే కాదు, నవ్వించేలా కూడా ఉంటాయి తెలుసా? అవునా? ఏం పాసిబుల్? ఇట్స్ పాసిబుల్. హౌ? ఈటీవీ ప్లస్ లో నందిని వర్సెస్ నందిని అనే సీరియల్ వస్తుంది, అది చూడు. అత్త కోడళ్ళ గొడవలు ఎలా నవ్విస్తున్నాయో. వావ్, అంటే నేను నా ఫ్యూచర్ అత్తతో ఈ సీరియల్ వెంటనే చూడాలి. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. నందిని వర్సెస్ నందిని. అత్తయ్య అత్తయ్య అత్తయ్య, ఓ ఇక్కడున్నారా? ఏంటా మధ్య తరగతి వాళ్ళగా రెంకలు? ఏంటి నేను రెంకలేసానా? పిలిచానత్తయ్య అని నువ్వనుకుంటున్నావు. ఆస్తి అంతస్తు హోదా ఉన్న వాళ్ళు అసలు ఇలా కేకలు పెట్టకూడదు, తెలుసా నీకు? అదేంటత్తయ్య, నిన్నటిదాకా బానే ఉన్నారు కదా, ఈ రోజు ఏంటి సడన్ గా మారిపోయారు? ఆ ఫోన్ లో ఏం చూస్తున్నారు? నీ అంతు. ఏంటి ఫోన్ లో నా అంతు చూస్తున్నారా? అవును, నీలాంటి కోటళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో, ఎలా మా అదుపులో పెట్టుకోవాలో నందిని చెప్పింది. నందిని చెప్పిందా? ఏది? మా కోడళ్ళ గ్యాంగ్ లీడర్ మా నందిని చెప్పిందా? కాదు, నాలాంటి అత్తలకి బ్రాండ్ అంబాసిడర్ మా నందిని చెప్పింది. అంటే అత్త కోడలు ఇద్దరి పేరు నందిని అన్నమాట. బావా నువ్వు వెళ్ళి బావా మన ఆస్తి అంతస్తు సొసైటీలో మన స్టేటస్ గుర్తుపెట్టుకో. బావా ఏంటి నాన్ సెన్స్, పల్లెటూరి బైతులా. కావాలంటే పేరు పెట్టారు రేగిరి. యాండి ఏంటే బావగారు పిలుస్తున్నారు. దానికంత గట్టిగా అరుస్తామే? కేకలేస్తేనే దిక్కులేదు, ఆ మిషన్ పెట్టుకోమంటే పెట్టుకున్నాడు. ఏం లేదురా, రేపు నూకరాజు గారింట్లో వంట పని ఉంది, వెళ్ళాలి. ఏంటి రేపు ఆట ఉందా? ఆట కాదురా శివ, వంట. వదిన్ని ఊరికి పంపిస్తున్నావా? వాళ్ళ అమ్మ సైడ్ ఎవరికైనా ఒంట్లో బాలేదా ఏంటి? రివాల్వర్ ఇవ్వు బాబాయ్, కాల్చిచ్చేస్తా. ఏది? వాడి చాలా రోజులైందని కొబ్బరి నూనె ఏమని సర్వీసింగ్ ఇచ్చాను. కాలుస్తానన్నావుగా, కాల్చు. ఏంటి కాల్చది? నువ్వు నా వెనకాల ఉండి ఆయన కాల్చమంటే నాకు దిగుద్ది. మీరు రండి చెప్తాను. నువ్వు కాలుస్తా అన్నావుగా, కాల్చు. ఏంటి కాల్చది? నువ్వు నా వెనకాల ఉన్నావు, అది కాల్చినా నాకే దిగుద్ది. నీకెందుకు సార్ టెన్షన్, మేం కాల్చుకుంటుంటే. అదే పెద్ద తెంగరది అనుకుంటా, నువ్వు డబల్ తెంగరలో ఉన్నావురా. అబ్బా కూతురు ఇద్దరు నన్ను టార్గెట్ చేశారా బాబాయ్. శిరీష, శిరీష పిలిచారా అత్తయ్య? నలుపు నీకు పిలుపులా అనిపించిందంటే? అవునవును అక్క, నువ్వు కేకో కేక. వస్తే శిరీష, నేను ఇట మాట్లాడుతుంటే నువ్వేంటి ఫోన్ లో మాట్లాడుతున్నావు? అసలు నీకు బొత్తిగా అత్తగారంటే లెక్క లేకుండా పోయింది. బాలే చెప్పారు అత్తయ్య, నిజమే. ఏంటి నిజం? అసలు ఏం చూసుకుని నీకు ఇంత పొగరు? ఇదిగో ఈ ఫోన్ చూసుకొని. ఏంటి ఈ ఫోన్ చూసుకోనా? అవునత్తయ్య, అత్తలంటే కోడలు భయపడాల్సిన పని లేదు. కోడళ్ళకే తెలివితేటలుంటే అత్తలు కోడళ్ళని కాదు, కోడలే అత్తల్ని ఒక ఆట ఆడిచ్చొచ్చని. ఎవరు చెప్పారే? నందిని ఒక దమ్మున్న కోడలు. పప్పు నానబెట్టొస్తుంటే దొంగ ఎదురయ్యాడు, నేనే వెళ్ళు అని చెప్పాను. నీకేమైనా పిచ్చా? వాడు ఎందుకు వదిలేసా? మీ గురించే వదిలేసాను అత్తయ్య. మీ అత్తయ్య గురించి వదిలేయడం ఏంటి నందిని? అవును మావయ్య, అత్తయ్య అన్ని స్టేటస్ కు తగ్గట్టే చేయాలని చెప్పారు కదా. ఇందులో స్టేటస్ ఏ ఉంది? ఎందుకు లేదు? ఆ దొంగ వెదవా ఏ గిన్నెలో గరిట్లో తీసుకెళ్తుంటే 100% అరిచి గోలు చేసేదాన్నే. కానీ వాడి చేతిలో ఉన్న నగలు పెట్టి చూసి, పోన్లే పలానా నందిని హరిశ్చంద్ర ప్రసాద్ గారి ఇంట్లో పడ్డ దొంగ చీప్ గా గిన్నెలు గరిట్లు తీసుకెళ్లడం లేదు, మన స్టేటస్ కు తగ్గట్టుగానే నగలు తీసుకెళ్తున్నాడు అని గొప్పగా గర్వంగా ఫీల్ అయ్యాను అత్తయ్య.
నందిని వర్సెస్ నందిని సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 7:30 చూస్తుండండి ఈటీవీ ప్లస్. మస్తు టైం పాస్.